నమస్తే అండి. ఇస్తరాకుని భోజనం తినే ముందర శుభ్రంగా కడుక్కొని, మట్టి ఏమీ లేకుండా పెట్టుకొని అన్నం తింటామా అండి. రకరకాల పదార్థాలు వేసుకొని. అన్నం తినిన తర్వాత దాన్నేం చేయాలా? తీసుకెళ్ళి చెత్త కుండీలోనే పడేస్తాం. సో, మనిషి జీవితం గూడా అంతేనండి. జీవితంలో ఏదైనా మంచి అవకాశాలొచ్చినా, సేవ చేసే అవకాశం వచ్చినా గానీ అప్పుడే చేయాలండి. వాయిదా వేయకూడదు. ఇస్తరాకు ఎప్పుడైతే ఆహారం తింటూ దాన్ని పడేసినప్పుడు అది తృప్తిగా అనుకుంటదంట. నేను చెత్త కుండీలో పొయ్యే ముందర ఒకరి ఆకలి తీర్చాననేటువంటి తృప్తిగా అది అక్కడికి పొయ్యి ఎండిపోయినా, చినిగిపోయినా గానీ బాధపడదంట. అదే విధంగా మనిషి గూడా సేవ చేసేటువంటి అవకాశం వచ్చినా, మంచి పనులు చేసే అవకాశం వచ్చినా అప్పుడే ఉపయోగించుకోవాలి తప్ప వాయిదాలు వేశారనుకోండి, మళ్ళీ జీవితంలో అలాంటి అవకాశం వస్తదో రాదో కూడా తెలియదు. అదే విధంగా సాధన చేసేటువంటి అవకాశం వచ్చినా గానీ అప్పుడే చేయాలండి. రేపు చేయొచ్చులే, ఎల్లుండి చేయొచ్చులే అనుకుంటే ఈ కొండ ఏ టైంలో అయినా గానీ పగిలిపోవచ్చు. సో, ఈ శరీరం ఉండంగానే మనము పుణ్యఫలం అనేది ఎంతైనా గానీ సంపాదించుకోవాలి. సో, దానికని దీన్ని గుర్తుపెట్టుకొని మనం గూడా మంచి కార్యక్రమాలు, మంచి పనులు చేసేటందుకు ప్రయత్నం చేద్దామండి. సర్వే జన సుఖినో భవంతు.